తర్వాత గాంధీ గారిని నేను చూడడం మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత కాకినాడలో ఆయన ఆంధ్రదేశ పర్యటనానికి రావటం, తర్వాత ఆ సందర్భంలో కాకినాడ ఆయన ఒక కార్యక్రమం ఏర్పరచుకోవటం, కాకినాడ టౌన్ హాల్లో ఆయన ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడటం, ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేశారు. కానీ ఆ రోజుల్లో నాకు ముఖ్యంగా కాకినాడలో ఉండేటువంటి దేవదాసి కుటుంబాలు కొన్ని ఉంటూ ఉండేవి. పెళ్లిళ్ళైతే భోగమేళాలు పెట్టి వీరంతా వీధుల్లో ఈ నాట్యం చేస్తూ ఉండేటువంటి వారు. అది ఒక పెద్ద స్టేటస్ సింబల్. ఏ పెళ్లికైనా 1-2 భోగమేళాలు కనుక లేకపోతే అది పెళ్లే కాదని, అది గొప్ప ఇంట్లో పెళ్లి కాదని అనుకుంటుండేవారు. ఈ మర్యాద చాలా అసమంజసం, స్త్రీలోకానికే చాలా వరకు అగౌరవం. ఏ విధంగానైనా ఇది మార్పించేసేయాలనేటువంటి ఒక ఉద్దేశం అప్పటికే నాలో ఉంది. నాకు 13 ఏళ్లు ఉన్నాయి ఇప్పుడు. అంచేత గాంధీ గారు కాకినాడకి వస్తున్నారు అనే సంగతి తెలియగానే నేను ఈ దేవదాసి కుటుంబాల యొక్క లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళందరిళ్ళకి నేనే స్వయంగా వెళ్లి, ఈరోజు గాంధీ గారు కార్యక్రమం ఉంది ఇక్కడ, ఆయన చెప్పే మాటలు మీరు 4 వినాలి అని చెప్పేసి అడిగితే, అలా మేము మగవాళ్ల సభల్లోకి రాము, ఆడవాళ్లకు గనక వేరే ఏర్పాటు చేస్తే వస్తామన్నారు. అదేవిధంగా ముస్లిం స్త్రీలు బుర్ఖాలో ఉండి వాళ్ళు బయటకు వచ్చేవారు కాదు. ఆ కుటుంబాల్లో కూడా కొంతవరకు నేను ప్రచారం చేసి కేవలం ఈ మీటింగు, ఈ కార్యక్రమం స్త్రీలకనే ఏర్పాటు చేసి, నేను చిన్నప్పుడు చదువుకున్న గర్ల్స్ స్కూల్లో కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. అయితే నేను ఒకటి చెప్పాను, ఈ గాంధీ గారు రావటం, ఆయన మీకందరికీ వేరే కార్యక్రమంలో ఆయన టైం ఇవ్వటం చాలా కష్టం. మీరు 5,000 రూపాయలైనా కలెక్ట్ చేసి కనుక ఇచ్చినట్టయితే అప్పుడే పెద్దలు ఒప్పుకుంటారు, ఇక్కడ మనం ఒక పరుసు ప్రజెంట్ చేస్తున్నామంటే ఒప్పుకుంటారు అని. 3 రోజుల్లో నేను 5,000 రూపాయలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయగలిగాను. అంత ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళన్నమాట. అప్పుడు ఆ స్కూలు, మా చిన్ననాడు మేము చదువుకున్నటువంటి ఆ స్కూల్లో గాంధీ గారు మాట్లాడటం, ముఖ్యంగా ఈ దేవదాసి సంస్కరణ యొక్క అవసరం, అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయవలసినటువంటి దానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం, తర్వాత ముస్లిం స్త్రీలు ఈ ఘోషను త్యజించి బయటికి రావటం, ఇవన్నీ గురించి చక్కగా మాట్లాడారు ఆయన. అప్పటికి నాకు హిందీ వచ్చు కాబట్టి గాంధీ గారు హిందీలో మాట్లాడుతుంటే అదంతా నేను తెలుగులోకి తర్జుమా చేసి ఆ సభలో నేను మీరందరికీ బాగా తెలిసేటట్టుగా ఆయన ఉపన్యాసం చెప్పారు. తర్వాత 5,000 రూపాయలే కాక వాళ్ళు బంగారం, అనేక రూపాయలుగా గాజులు, గొలుసులు, వడ్డాణాలు, ఆయన చూడగానే ఆ స్త్రీలందరిలోనూ కూడా ఒక విధమైనటువంటి ఒక శక్తి వచ్చినట్టుగా వచ్చి, ఎంత త్యాగం చేయడానికైనా సరే పూనుకున్నట్టుగా కనపడి, అది ఆయన్ని చూస్తూ ఉంటేనే వాళ్ళు ఈ వస్తువులు సమర్పించేశారు.